హల్లెలూయా. మనము సేవిస్తున్న దేవుడు భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన మహాదేవుడు. దేవునికి స్తోత్రములు. ఆ మహాదేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. తర్వాత మనము ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఆదిలో దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుని స్వరూపంలో సృష్టింపబడినటువంటి ఆది ఆదాము అతని యొక్క సంతతి వారు కూడా ఎలా ఉండాలని దేవుడు ఆశించాడో మరి మనకి ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరు ఫలించుడి, 2 అభివృద్ధి పొందుడి, 3 విస్తరించుడి, 4 నిండించుడి. 4 ఏంటండి? నిండించుడి. దేవుడు మీ అందరికీ ఆత్మ సంబంధముగా, ప్రాణ సంబంధముగా, శారీరక సంబంధముగా అన్ని రంగాల్లో మనలందరినీ అభివృద్ధి పరిచి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎవరికి చేయి చాచకుండా ఇతరులకు అప్పిచ్చేవారుగా, అప్పు చేసేవారు కాదండి, మనం అప్పిచ్చేవారుగా మనల్ని భౌతికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. మర్చిపోకండి ప్రియులారా. న్యూస్లో ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాను 4-5 రోజులు బట్టి. డబ్బు పరిస్థితి ఎలాంటి అవమానకరమైన పరిస్థితికి తీసుకుపోద్దో. కాబట్టి ధనాపేక్ష దేవుని ప్రజలకి ఉండక్కర్లేదు కూడా. ఎందువల్ల? ఎవరు మనం సేవించే దేవుడు వృద్ధిపరిచేవాడు. దేవుని యొద్దకు వచ్చిన దేవుని ప్రజల విషయంలో దేవుడు చేసే పని వృద్ధిపరచటమే. నీ ఒక మోసగాడిగా, ఒక మోసగత్తిగా, ఒక అక్రమకారుడిగా, ఒక అక్రమకారురాలుగా, ఒక గర్విష్ఠుడిగా, గర్విష్ఠురాలుగా, ఒక అవిధేయుడిగా, అవిధేయురాలుగా ఉంటే ఆశీర్వాదం నీకు రాదు, శాపం వస్తుంది. జాగ్రత్త. కాబట్టి మనకి ఎంతో శ్రేష్టమైన ఉపదేశం దేవుడు ఇస్తా ఉన్నాడు. మరి రాత్రి ఎప్పుడు ప్రారంభమవుద్ది? 6 నుంచి ఉదయం 6 వరకు రాత్రి అంటారు కదా. హల్లెలూయా. మరి అంతటి టైంలో దేవునికి స్తోత్రాలు. 1.5 గంట కూడా నిద్రపోలేదు నేను. 1.5 గంట కూడా నిద్రపోలేదు. చాలా జాగ్రత్తగా మీరు నేను నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నాడు, ప్రభు నాకు ఒక మంచి ప్రేరేపణ ఇచ్చారు, మోకరించాను. నేను మోకరించి లేచే వరకు మీరు గమనించాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2:40కి పడుకుని 3:10కి లేచాను. దాని తర్వాత 5:40కి మళ్ళా కొద్ది నిద్ర పట్టింది. 6:43 మరలా లేచాను. దేవునికి స్తోత్రం. నేను మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు సన్నిధిలో ప్రభు నన్ను మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి, సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. మనము అంచె దినాల్లో జీవిస్తున్నాం. మన రక్షకుడు, మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు సంపాదించుకోవడానికో, మేడమిద్దలు సంపాదించుకోవడానికో, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికో ఇది సమయం కాదు. ఈ సమయం ఏమిటంటే
ప్రభు వధువుగా మనము ప్రభువుకి ప్రదానం చేయబడిన పరిశుద్ధ కన్యకను, హల్లెలూయా, కన్యకను ప్రదానము చేసుకున్న కన్యకను, హల్లెలూయా, సమయం వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు వివాహం చేసుకుంటాడు. అలాగే సంఘము మధ్యాకాశానికి ఎత్తబడవలసి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆ దినాల్లో మనం ఉన్నాం. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. మరి నేను ఉపదేశంలోకి వెళ్తున్నాను. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మీలో ఎవరైనా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటే అది మీ ఇష్టం, దానికి మీరే ఉత్తరవాదులు. మనందరం అనుకుంటున్నట్టుగా చాలామందికి విశ్వాసం లేదండి. చాలామందికి విశ్వాసం లేదు, దేన్ని నమ్మరండి. నేను ఈ కరోనా వచ్చిన తర్వాత జాగ్రత్త గురించి చాలామందిని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. నిజంగా ఆ మాటను నమ్మిన వారు దాని ప్రకారం వెళ్తారు. అమెరికా దేశంలో ఎలక్షన్ అయిందండి. ఎలక్షన్ తర్వాత మరి అక్కడ జరగవలసింది ఏదో జరిగింది. అమెరికా ఓడిపోయిన అధ్యక్షుడు గారు, ఎందుకంటే బిడ్డ రూత్ ఇక్కడ ఉందనుకుంటున్నాను, ఉన్నావమ్మా? తణుకు రూత్ ఉన్నారా? వాళ్ళ తమ్ముడు ఆవిడకి అమెరికాలో ఉన్నాడు, ఆయన రెండో తమ్ముడు. అత్తమాలు ఫోన్ చేసి, ఏటక్క ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ అందరిని తిరిగేయండి, ఏమీ చేయదు, ఏదో జ్వరం వచ్చిపోతుందని చెప్పాడు. ఆ టైంలో 60,000 మొదలైన కేసులు. ఈ రోజున మొన్న అయితే 2,77,000. మరి నిన్న మొన్న కూడా 3 లక్షలు దాటిపోయినవి. రోజుకి రమారమి 4,000 మంది అకాల మరణాలు పాలవుతున్నారు. నా ప్రియ, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మహాదేవుని దయ, ఆయన కృపచేత మరి దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మనల్ని ఎంతగానో కాపాడుతున్నారు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, జాగ్రత్తగా. ఎందుకంటే విశ్వాసి దీన్నే నమ్ముతాడు. విశ్వాసి ఏం చేస్తారండి? దీన్ని అంటే 2 అట్లు కాదండి, ఇందులో తెల్ల కాగితాల మీద రాయబడినటువంటి జీవము గల మాటలు నమ్ముతాడండి. దేన్ని నమ్మడం? దాన్ని నమ్ముతాడు. దాన్ని నమ్మేవాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, బాగా గమనించాలి. లక్షవారం రాత్రి నుండి నిన్నటి వరకు కూడా ఏ రాత్రి, ఎందుకంటే ఒక ఉపదేశాన్ని దేవుడు ఒక కృప సంఘం మీద కుమ్మరించే ముందు నన్ను ఎలా సిద్ధపరుస్తున్నారో నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మరి దేవుడు, నేను ఇచ్చిన ఉపదేశంలోకి వెళ్తున్నాను. త్వరగా మీరు హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి. మనకి చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది. హల్లెలూయా. ఎవరికైనా జ్ఞానము తెలివి ఉంటే, అలాంటి జ్ఞానము తెలివి గలవారు ముందు యేసు ప్రభు వారు తెలివి తక్కువవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ తెలివి తక్కువ యేసు ప్రభు మాటలు వారికి అక్కర్లేదు, వారి జ్ఞానం వారు అనుసరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. తీయండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన కుమారుడయుండియు, అయ్యా ఈ మాట బాగా గమనించండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడువు, అవునను వాడువు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడవు, మార్పులేని దేవుడవు. నీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములు తండ్రి.
ఈ దినాన్ని అచ్చల్పుణ్ణి, ధూళిని, దుమ్మునైనా నన్ను మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. చూడండి ప్రియులారా, ఎవరిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నారు? ఎవరిని గూర్చి? అయ్యా మాస్కులు ఉన్న జవాబు చెప్పండి. హల్లెలూయా. ఎవరిని గూర్చి? ఏముందా లేఖన భాగములో? ఆయన కుమారుడయుండియు. ఆయన అనగా ఎవరాయన? ఎవరు? మన రక్షకుడు, మన విమోచకుడు. ఇంకా ఎవరైనా? భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి హల్లెలూయా ఆది సంభూతుడైన సర్వశక్తి గల దేవుడైన, నేల మన్నును తీసి మనుషులుగా సృష్టించిన దేవుడు, శూన్యములో భూమి ఆకాశములను వేలాడు చేసిన సర్వ శక్తి గల దేవుడైన ఆదాము పాపము చేయటం వలన దేవుడుగా ఉండకుండా, దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమి రాయబడిందండి? ఆయన మహిమను, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. 2:5 ఏముంది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అర్థమైందా మీకు? ఎవరైనా దేవుడు మహోన్నతమైన మహిమగల రాజ్యములో కెరూబులు షెరీబులు మధ్యన యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఓ అవివేకైన మనుషుడా, ఓ సహోదరుడా, ఏమి గమనిస్తాను? నీ బతుకులో ఏమి గుర్తిస్తున్నావు? ఎందుకు దేవుడి భూమి మీదకి శరీరధారిగా రావాలి? 7వ వచనం ఎబ్రీ 5:7 శరీరధారి అయిన దినములలో మహారోధనముతోను. అయ్యా ఆగండి చాలు. అంటే ఎందుకు పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు? దేవుడు శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఎందుకు? నువ్వేదో దశమగిస్తావని కాదు, నువ్వేదో ధనధాన్యాలు ఇస్తావని కాదు. పనికి మళ్ళీ ధనధాన్యాలు దశమాలు ఎవరికి కావాలయ్యా? ప్రభుకి అక్కర్లేదు. నీవు నేను బ్లెస్సింగ్, నీ కుటుంబం నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటానికే, అంతే తప్ప దేవుడికి డబ్బు అక్కర్లేదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ పగటకాల సమయంలో ప్రతి సహోదరుడు ఒక సత్యాన్ని గమనించి ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియ సహోదరుల, బాగా మనసు పెట్టాలి. ఇక్కడ మీరు ఆయన కుమారుడై ఉండి ఏం చేశారు? ప్రభు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఆ 8వ వచనంలో ఆ మాట ఎబ్రీ సంఘానికి రాస్తా ఉన్నాడు? ఆనాడు ఎబ్రీ సంఘానికి, ఈనాడు 20లో ఉన్న మనకి, ఈ లైవ్ ద్వారా వింటున్న సహోదరులు కూడా ఈ ప్రత్యేకంగా ఈ మాట చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? అక్కడ ఏముందండి? ఆయన కుమారుడయుండి. అయ్యా వింటున్నారా? ఆయన కుమారుడయుండి. ఒక మాట మీరు వినండి. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక మరియా గర్భము ధరించడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఆమె ద్వారా ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఆయన దేహానికి మన దేహానికి ఉన్న తేడా ఏంటంటే, ఆయన దేహములో, ఆయన రక్తమాంసంలో పాపము లేదు. ఏమి లేదు? పాపము లేదు. కానీ మన రక్త మాంసంలో ఏముందండి?
పాపం ఉంది. కానీ మనలాగే ఆయనకి దెబ్బ కొడితే నొప్పి ఉంది. హల్లెలూయా. తిడితే బాధపడే మనసుంది. హలో, చాలా జాగ్రత్తగా వినాలండి. సిలువ పైకి ఆయన అప్పగించబడినప్పుడు రాను వారు ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దుచు నిన్ను గుద్దిన వాడెవడో పేరు చెప్పమన్నారు. హల్లెలూయా. ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఎన్నో సహించాడైనా, ఎంతో శ్రమ అనుభవించాడైనా, ఎన్నో ఓర్చుకున్నాడు ప్రియులారా. ఇవన్నీ దేవుని చిత్తం అంతా సంపూర్తిగా నీ కొరకు నా కొరకు ఆయన ఓర్చుకోవాలన్నా, శ్రమ పడాలన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్న యెషయా ప్రవచనం 53వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఒక మాట నన్ను చాలా కలిపిందండి. ఒకసారి మీరు యెషయా ప్రవచనము 53వ అధ్యాయం త్వరగా తీయండి. 53:10. అతని నలుగుకొట్టుటకు, అతనిని అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. చాలు బాబు. ఆయన నల్లగొట్టడానికి దేవుడికి ఇష్టమైంది. ఎందుకు ఆయన నల్లగొట్టబడాలి? నీవు నేను అనేక శ్రమలతో నలిగిపోయి భయంకరమైన పాపములు చేసి హల్లెలూయా దేవునికి విరోధముగా నీకు మరణానికి కారణమైన ఎన్నో భయంకరమైన మార్గములు గుండా నీవు నేను నడిచినప్పుడు ఆ నడిచిన పాపములన్నీ క్షమించడానికి అవన్నీ నేను అనుభవించాల. నేను నలగొట్టబడాలి. నా ప్రభు నీ దేవుడు నలగొట్టాడు. వాక్యం అబద్ధం అనుకునే వారికి ఈ దినం నేను చెప్తున్నాను. 2021వ సంవత్సరం 10వ తారీఖు కదా ఇవాళ. ఈ సహవాసానికి రావద్దు. వాక్యం నమ్మని వారు, వాక్యానికి విధేయత చూపని వారు ఎవరు నడిపిస్తున్నారు ఇవాళ ప్రపంచాన్ని? ఎవరు నడిపిస్తున్నారు? దేనికి నీ బ్రతుకులో ప్రాముఖ్యత ఇస్తున్నావు? నీవు నీ పిల్లల అభివృద్ధి కొరకు ఏ తల్లైనా ఆలోచిస్తుందా? ఏ తండ్రి అయినా ఆలోచిస్తున్నాడా? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు బాగా గమనించాలి. దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు ఆయనే విధేయత నేర్చుకోవాల్సి వస్తే సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి నా పరిస్థితి వింటున్నారా? యేసు ప్రభువుకి ప్రభు మీరు వినాలి. ఆయన శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న వ్యక్తికి ఎంత పరిశుద్ధుడైనా రాత్రంతా ప్రభుతో సహవాసం చేసిన హల్లెలూయా తెల్లారేటప్పటికి మీరు బాగా గమనించాలండి. ఏదన్నా చిన్న పరిస్థితి ఎదురైతే హల్లెలూయా ఏమో చెప్పండి. నేను దైవజనులకి విరోధంగా ఏమీ చెప్పదలుచుకోలేదు. ప్రియులు, దైవజనులు, అభిషక్తులు, గొప్ప ప్రపంచంలో బలమైన సేవకుడికి వాడబడ్డ జాకోబయ్య గారు మనందరికీ పరిచయం. చాలా జాగ్రత్తగా మీరు వినాలండి. నేను పట్నాయక్ గారు 10 దినాలు అయ్యగారితో ఉపవాసం ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ ఒక చిన్న పని జరుగుతున్న కార్పెంటర్ మీద అయ్యగారు కళ్ళారు చేసినప్పుడు నాకు అసలు ముందు పొరపని చేయలేదండి. ఆ తర్వాత నాకు అర్థమైందండి, మానవ శరీర స్వభావం బలహీనమైనది. మీకు అర్థమవుతుందా లేదా? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో హల్లెలూయా హల్లెలూయా ఆ తర్వాత మేము ప్రార్థనలో కూర్చున్నప్పుడు దైవజనులు మాతో కన్నీరు కారుస్తూ చెప్పారండి,
ఆ సమయంలో తను ఏదో చేసిన దాన్ని నిలవరించలేకపోయింది. మోకరించి ఆయన సిన్నర్ అని ఆయన ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ నేను మర్చిపోలేను. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి. విమోచించబడిన ప్రతి దేవుని బిడ్డ, ఓ సోదరి సోదరుడా, నీవు శరీరీతిగా జీవిస్తున్నంత కాలము క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసన నీలో నుండి వెదజల్లాలనుకుని ఆశిస్తున్నావా? ఆశగలవారు ఎవరైనా చేతులు బగ్గే దేవుని స్తోత్రం. అలాగ ఆశిస్తే నీకేం కావాలి? 40 దినాలు ఉపవాసం 3 సార్లు చేయటం కాదయ్యా, 100 సార్లు చేయటం కాదు. విధేయత అలవర్చుకో. విధేయత లేనటువంటి శ్వాసల గురించి నేను చెప్తున్నాను. మీరు నరకానికి వెళ్తారు, మీ పిల్లలు నరకాన్ని పంపిస్తారు, మీ జీవితాలు దీవెనకరంగా ఉండవు. క్రైస్తవ జీవితంలో విమోచించబడిన తర్వాత హల్లెలూయా ఒక విషయం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. దేవుని కృప, ఆయన వాక్యం సత్యం కాబట్టి ఎప్పుడైతే వాక్యంను నమ్మి వాక్యానికి లోబడుతున్నావో నిన్ను భౌతికంగా హెచ్చిస్తూ ప్రారంభిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దానివల్ల మనకి మన 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 ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా 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 సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం తిని చాలా చాలా సమృద్ధిగా ఉంటుంది. దాన్ని బట్టి చాలా మంది దేవుని ప్రజలు ఏమవుతున్నారు? ఒక మత్తులోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని మాట, దైవజనుల హెచ్చరికను వినలేనట్టి సోమరి తనం వచ్చేస్తుందండి. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఏది అలవర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి, నేర్చుకుంటాం కాదు ఇక, అలవర్చుకొనుడి. యేసు ప్రభు వారి శరీరధారికి ఉన్న దినాల్లో అపవాది పైన సంపూర్ణ విజయం పొందడానికి ఉన్న కారణం ఏమిటండి? నా ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపవాది మనుషులు ఎంత క్రూరంగా హింసించినా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరేమి చేయుచున్నారో దేవుడు కృప. రాత్రి నిద్ర లేకపోతే, ఎందుకంటే ప్రతిరోజు జరుగుతుంది పరిస్థితి. రాత్రి సంపూర్తిగా లేదు, మొత్తం 12 గంటల టైంలో గంట బాగో ఎంత పడుకున్నాను నేను. కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాతో చాలా సూటిగా మాట్లాడారు. నువ్వేమై ఉన్నావో తెలుసా? నువ్వేమై ఉన్నావు? మీరు ఒక్కొక్క విషయం చెప్పాలని ఆశిస్తున్నానండి. చూడండి, రక్షించబడిన విశ్వాసిని దుష్టుడైన సైతాను, రక్షించబడిన ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ప్రారంభ దినాల్లో ఎలా ఉంటారు చెప్పండి? చెప్పండి అమ్మ లెక్చరమ్మ గారు, గట్టిగా చెప్పు. చాలా ఉద్యోగం కాదు, మండుతున్న పొదవలే ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడండి? మండుచున్న పొద. ఈ లోకమొద్దు, లోకములో ఉన్న వాటి వద్దు, ఏమొద్దు, నా ప్రభు ఉంటే చాలు నాకు, ఆయన మహిమలోకి వెళ్తే చాలు నాకు. అలాగ మండుచున్న పొద ఒకనాటికి ఏమవుద్దండి? గడ్డి తెలుసుగా మీకు, అది కాలిపోయిన తర్వాత ఏమవుద్ది చెప్పండి? మీరు బాగా ఆలకించాలి. ఒట్టిగడ్డి బూడిది గాలి అయితే పైకి ఎగిరిపోతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, బాగా గమనించాలి. అర్థమవుతుంది మీకండి? చాలా జాగ్రత్తగా మీరు. ఈ భూలోకంలో మనకు దొరికేదంతా అదేనండి. కాబట్టి ఇక్కడ మీరు ఒకటి వినండి. మహాదేవుని కృపచేత ఒక సత్యాన్ని ఇక్కడ మీరు గమనించాలి. దేవుని చేత వాడబడ్డ దైవజనులు చాలా మంది ఉన్నారు.
కొండల వలె పెరిగిన వ్యక్తులు ఉన్నారు, జ్యోతుల వలె ప్రకాశించిన వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పరుగు పరిగెత్తిన వారు ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నజరేయుడు యేసు నామమున చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి యేసు నామములో లెగమంటే లేపిన వారు ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఇక్కడ ఆ యేసుమణి గారు కొత్త తెలుసు ఆవిడకి, ఆ ఇంటి పేరు వాళ్ళు ఆవిడే, సూర్యుడు అనే ఆవిడే. అదే జరిగిందండి. చచ్చిన డెడ్ బాడీ పాటికి కట్టేశారు. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు చేసిన దైవజనులు ఉన్నారు, అద్భుతమైన ప్రసంగాలు చేసిన దైవజనులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. వింటున్నారండి? బాగా గమనించాలి. ఇలాగ దేవుని చేతిలో ఉన్న వారందరినీ సైతాను అలాంటి వారు అందరి మీద ఏదో రకంగా విజయం పొందగలడు. కానండి, విధేయత గల విశ్వాసం మీద మాత్రము, విధేయత గల విశ్వాసం ముందు సాతాను సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. హల్లెలూయా. అయ్యా, మీకు అర్థమవుతుందా? నేను అల్లిలే చెప్పక్కర్లేదు. అర్థమైతే మీరు అల్లిలే దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. 45 సంవత్సరాల బట్టి నేను చూస్తున్నాను ఈ పరిస్థితి. బాగా గమనించాలి. అర్థమైంది మీకండి? కొండలు పిగిలించిన శ్వాస వీరుల్ని, హల్లెలూయా, హల్లెలూయా, 33 పెల్టీలు కొట్టించి సాతాను తన రాజ్యములోకి తీసుకుపోయిన పరిణామాలు ఎన్నో నేను ఎదురు. కానీ సంపూర్ణ విధేయత కలిగినటువంటి ఒక విశ్వాసం ముందు, హల్లెలూయా, సాతాను ఎప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ వ్యక్తిని సాతాను ఏం చేయలేడండి, ఓడించలేడు. ఆ వ్యక్తి మీద సాతాను విజయము పొందలేడండి ప్రియులారా. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది చాలా మంది కర్మం. నేను బోల్డ్ ప్రార్థన చేస్తాను, లేకపోతే నేనేదో చేస్తాను. దేవునికి స్తోత్రం. అన్నీ మంచివే, కానీ ఒక మాట చెప్పండి, విధేయత అలవర్చుకోండి ప్రియులారా. విధేయతను నేర్చుకుని ఉందా వాక్యంలో. అంటే ఈ విధేయతను ఎవరు? సృష్టికర్త. ఎవరండి అయినా? ప్రభు ఎవరండి? నోరు చెప్పండి. ప్రభు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడైనా. సృష్టికర్తకి విధేయత ఎందుకు? ఆయన శరీరంలో ఉన్నప్పుడు, హల్లెలూయా, జయ జీవితం జీవిస్తేనే నిన్ను నన్ను మన మానవ జాతిని శరలోకి తీసుకుపోయిన సాతాను తల చెదగొట్టాలంటే వాని మీద ప్రభు జయము పొందాలి సంపూర్ణంగా. ప్రభు సంపూర్ణమైన జయము సాతాను మీద పొందాలంటే, హల్లెలూయా, హల్లెలూయా, ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఏం అవసరమైంది? ఎందువల్ల? శరీరంలో కోపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, కక్ష సాధింపు ఉంది, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. ఈ పరిస్థితులన్నిటిలో దేవునికి స్తోత్రం. ఈ పరిస్థితులన్నిటిలో సహోదరి సహోదరులారా, జయము పొందాలంటే యేసు ప్రభువారు. ఏది కావాలి? ఏది కావాలండి? సంపూర్ణ విధేయత. విధేయత గలవాడికి ఏ జ్ఞానం లేదు. ప్రకృతి జ్ఞానం తెలియదు వారికి, లౌకిక జ్ఞానం తెలియదు వారికి, సైతాను వల్ల కలిగిన ఏ జ్ఞానం తెలియదు, సైన్స్ జ్ఞానం తెలియదు, తత్వజ్ఞానం, ఏ జ్ఞానం తెలియదు వారికి. వారికి తెలిసిందేటి? ప్రతి దేవుని మాటకు సంపూర్తిగా లోబడిపోవడం. సంపూర్తిగా లోబడుతామండి నా ప్రియులారా.
పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ ప్రియమైన సహోదరి సహోదరుల, రాత్రి నేను ఇక్కడ ఉపదేశం, పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశం ఇస్తున్నాం. అబ్రహాము పిలుపు గురించి మనం చదివాం. మరొకసారి ఎబ్రీ 8:11-8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అయ్యా అబ్రహామును దేవుడు బహుగా 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 ఆయన అడగకపోయినా చాలా మంది ఉపవాసాలు నుండి, దేవా నన్ను దీవించవా, నా పక్కోడు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, నేను 20 అంతస్తుల బిల్డింగ్ కట్టేలాగా నన్ను దీవించుము, నువ్వు దీవించి నన్ను ఎచ్చితేనే తప్ప లోకమంతా నన్ను నీ బిడ్డ అనుకోదు, ఇలాగ కన్నీరు గార్చి ప్రలాపించే వారిని అందరినో ఎరుగుదును. వాళ్ళు అలాగే వాళ్ళడుతూ ఉన్నారు. హల్లెలూయా. పెంకిటేలు కూడా ఉండదు వాళ్ళకి. అర్థమైంది లేదు మీకండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోండి. క్రైస్తవ విశ్వాస జీవితము, నీవు నేను సాతాను పైన సంపూర్ణ విజయాన్ని సాధించి మనకు వాగ్దానం చేయబడిన క్రీస్తు మహిమలో అంచె దినాల్లో మనకి ప్రాముఖ్యమైనది ఏంటండి బాబు? నాకు అర్థంగా చెప్పండి. ఏంటి? దేవుని వాక్యము అక్కడ సమీపించిన వాక్యాలు నెరవేర్చబడుతున్నాయి. ఈ దినాల్లో విశ్వాసులు ఎంత మైకులోకి వెళ్ళిపోతున్నారు. దేనికి నీ బ్రతుకులో ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఒక ఆత్మీయంగా ఎదిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని వాంఛ బదులు ఏది పనిచేస్తుంది నీ జీవితంలో? ఆలోచించండి సహోదరి సహోదరులు, ఆలోచించండి చాలా జాగ్రత్తగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము పుట్టింది ఎక్కడ? ఊరు అనే ఊరు. అదొక సవిటి భూమి గల ప్రదేశం. అక్కడ పుట్టిన అబ్రహాముని దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, హల్లెలూయా హల్లెలూయా, నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశముని, నీ బంధువులందరినీ విడిచి నేను నీకు చూపింపబోచున్న దేశములకు బయలు వెళ్ళుము. అప్పటికే కానాను దేశమును గూర్చి అది ఎంతో శ్రేష్టమైందని విన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేశం పేరు చెప్పలేదు. అయ్యా, విశ్వాసము విధేయత గలవారుకున్న లక్షణం ఏమిటో, వారు ఎవరై ఉంటారో అబ్రహాము ఆ 8వ వచనమే మనకు సాక్ష్యం. ఆ ఎబ్రీ 11:8 మనకు సాక్ష్యం. అంతేనండి. నాకంతా తెలుసు, నేను పెద్ద చదువుని, నువ్వు నోరు మూసి కూర్చో. విశ్వాస జీవితంలో మరలా 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 చెప్తున్నాను, ఆయన విధేయతను నేర్చుకునేను. ఎందుకు ప్రభు విధేయత నేర్చుకోవాలి? దేవుడు ఆయనకు పని అప్పగించాడు. అపవాది శరలో ఉన్న మానవ జాతిని ఆయన విమోచించాలి, వారిని రక్షించాలి. వారు అపవాది చేతిలో ఉన్నారు. వారు విమోచింపబడాలంటే ఏం చేయాలి? ఈయన అపవాది మీద జయం పొందాలి. అపవాది మీద జయం పొందాలంటే దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపాలండి. ఎవరి మీద అయితే ప్రభు జయం పొందాలనుకుంటున్నాడు, ఆ సాతాను మహాకుయుక్తిపరుడు, మహా తెలివి గలవాడండి. విమోచించబడిన దేవుని ప్రజల్ని ఎలా మోసం చేయాలో, హల్లెలూయా హల్లెలూయా, వాడికి ఎంతో నైపుణ్యత ఉంది. నా ప్రియమైన సహోదరి, వాడికి ఎంతో అనుభవం ఉందండి. వాని పైన జయం పొందితేనే, సాతాను మీద సంపూర్ణ జయము పొందితేనే తప్ప ఎవరు ప్రభుకి ఇష్టలుగా ఉండలేరు.
అర్థమైంది మీకండి? హల్లెలూయా. అబ్రహాము బాగా దీవించబడ్డానికి కారణం ఏమిటి? అబ్రహాము దీవెన అడగకపోయినా అబ్రహాము దగ్గర దేవుడు వచ్చి, అబ్రహాం, నేను నీ అత్యధికంగా దీవిస్తాను, నేను నీకు బహుమానం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అధికంగా దేవుడు అబ్రహామును దీవించాడు. దానికి మూలం ఏమిటి? అబ్రహాములో ఉన్న సంపూర్ణమైన విశ్వాసము. దానికంటే ప్రాముఖ్యమైనది విధేయత. యేసు ప్రభు వారు, మీరు అర్థమైందండి? విశ్వాసం నేర్చుకున్నారని లేదు బైబిల్లో. ఉంది ఎక్కడైనా? అమ్మ మీ బైబిల్ ఏమన్నా? విశ్వాసం నేర్చుకున్నారని లేదు అక్కడ. హల్లెలూయా. ఏముంది? విధేయతను నేర్చుకునేను, విధేయతను అలవర్చుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి హల్లెలూయా విధేయతను అలవర్చుకొనవలెను, విధేయతను నేర్చుకొనవలెను. అనగా విధేయతను అలవర్చుకొనవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తుకున్న విధేయత లేకుండా ఎవరికున్న విధేయత అండి? మన రక్షకుడు, మన దేవుడు, మనకు శిరసైన ప్రభు, మనలను దేవుని కుమారుడే యేసుక్రీస్తు సారూప్యమునకు మలుస్తున్న ప్రభు యొక్క హల్లెలూయా, 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 ఆయన వలె మనం మారాలన్నా, రెండో రాకడలో ఎత్తబడాలన్నా ఏది కావాల మనకి? ఎవరన్నా విశ్వాస 10 కోట్లు ప్రభుకి వెళ్ళిపోతారా? చెప్పండి అయ్యా. ఇవాళ ఈ ప్రపంచం డబ్బుతో ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. జరుగుతున్న పరిస్థితులు, మనిషి నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ చేయలేవు. ఒక్కసారి అమెరికాను చూడండి. రోజుకి 3 లక్షల కేసు, 4,000 మరణాలు. అమెరికా ప్రజలు ఎంతమంది అండి? 30 కోట్ల మంది జనం. ఇండియా 130 కోట్లు, కానీ అమెరికా 30 కోట్ల మంది జనం. ఇలాగే రోజు కొనసాగితే నాకు ఒకటి అనిపిస్తుంది, అమెరికా భూమి మిగులుద్దేమనిపిస్తుంది. ఏం చేయగలరు? సంపన్న దేశం, డబ్బున్న దేశం, క్రైస్తవ దేశం. ఎందుకు ఈ రోజున దానికి భయంకరమైన పనికి మా పరిస్థితి? వారి అవిధేయత, వారి అవిధేయతని గ్యారెంటీగా చెప్తున్నానండి. దేవుణ్ణి విసర్జిస్తమే వారు చేసిన పెద్దలు. న్యూస్లో వింటున్నప్పుడు హాస్పిటల్ ఖాళీ లేవు, భయంకరమైన చలి, ఎక్కడ పెట్టాలి వీళ్ళు? ఏమి చేయాలి? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సహోదరులు. కాబట్టి శ్వాస జీవితంలో హల్లెలూయా మీకు అర్థమవుతుందండి. మన రక్షకుడైన యేసు ప్రభువుకున్న విధేయత లేకుండా ఎవరము ప్రభు రాజ్యంలో ప్రవేశించలేము, ప్రభువుకి ఇష్టలుగా ఉండలేము. కాబట్టి క్రైస్తవ జీవితంలో సహోదరి సహోదరుడా, అన్నిటికంటే హల్లెలూయా, హల్లెలూయా ప్రాముఖ్యమైనది విధేయత. అయ్యా, విధేయత లేకుండా, దేవుని వాక్యమునకు విధేయత లేకుండా ఏ విశ్వాసి దేవుని ఆశీర్వాదాలు పొందలేరండి. విధేయత గల వారి దగ్గర అర్థమైందండి. మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశ, మీరు బాగా గమనించండి. నేను ఒక దైవజనుడు, నా ముందు మా అబ్బాయి ఉన్నాడు.
నాకు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆ బిడ్డను ఒక హెచ్చరిక చేస్తాను. వెంటనే విధేయత ఉంటే ఏం చేస్తారు చెప్పండి? దాన్ని లోబడి వెళ్ళిపోతాడు. కానీ అది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అదేం కాదు చెప్పండి. హల్లెలూయా. మాట్లాడరండి. చూడండి, ఈ కార్డు పైన ఇశ్రాయేలు అని పేరు ఉందండి. నేను ఇశ్రాయేలు కాదు, యాకోబు అంటున్నా. నా మీద ఏమి రాయబడింది? ఇశ్రాయేలు ఉందండి. ఇది ఇశ్రాయేలు కాదు, యాకోబు అంటున్నాం. నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి. విధేయత ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? ముందు సంపూర్తిగా లోబడతాడు. అంత అయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి, అయ్యా డాడీ ఏంటి ఇశ్రాయేలు అనే మాటని యాకోబు అన్నారేంటి మీరు? మీకు పెద్ద వయసు వల్ల కళ్ళు కాపాడక? హల్లెలూయా చెప్పండి. అప్పుడు నేను చెప్తాను దానికి కారణం ఏంటి. నాయన అది ఇశ్రాయేలే, కానీ నీకు దేవుడు విధేయత నేర్పిస్తున్నాడు. నీకు దేవుడు విధేయత నేర్పిస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ కృపలో ఉండాలంటే, ఈ భాగ్యంలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? అయ్యా నన్ను చూడండి అయ్యా, చదువు చంజలేని ఒక పశు ప్రాయుణ్ణి నేను. ఈ మీద ఏమి రాయబడింది? ఇశ్రాయేలే. నేను యాకోబు అంటున్నాను. ఏం చేయాలి ఆయన? హల్లెలూయా. యేసు ప్రభు వారు చేసింది అది. యేసు ప్రభు వారు చేసింది అదేనండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు చేసింది అదే. నా ప్రియులారా, మీరు చూడండి, బైబిల్ బాగా చదవండి. ఆ నక్కతో ఇదండి, ఆ నక్కతో ఈ మాట చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులు, క్రైస్తవ జీవితంలో హల్లెలూయా, హల్లెలూయా, అన్నిటికంటే 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 సహోదరి సహోదరుడా, నీవు అన్య భాషల్లో పాటలు పాడొచ్చు, అన్య భాషల్లో ప్రార్థన చేయొచ్చు, తెల్లవాళ్ళు ప్రభుతో నువ్వు సహవాసం చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్య బాబా, దేవుడితో నేను సహవాసం చేస్తున్నాను, ఇక నాకు విధేయత అక్కర్లేదు, విశ్వాసం అక్కర్లేదు, నాకంటే వీరుడు లేడనుకున్నావేమో. హల్లెలూయా, నువ్వు పడిపోయావు. ఒకసారి మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు వారి విశ్వాసం నేర్చుకున్నారని లేదని నాకు ఉందా? బైబిల్ ఎక్కడ చెప్పి? ఎందువల్ల? ఒక విశ్వాస జీవితంలో విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు చాలా త్వరగా ఒక వాక్యం చదవండి. ఎబ్రీ 5:12 త్వరగా. కాలమును బట్టి చూచితే మీరు బోధకులు 5:10. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ అర్థమైందా? తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. బాబు వినండి, ఇక్కడ చాలా మంది ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అయ్యా, మేము ప్రభువుని నమ్మిన కొత్తలో ఏది ఎండాకు పట్టుకుంటే బంగారం అయిపోయింది, ఎన్నో పొందేము, ఇప్పుడు బంగారం ఎండాగ్గా మారిపోతుంది. యేసు ప్రభు వారిలో మార్పు వచ్చి ఉంటుంది. అర్థం అవ్వలేదు మీకు? యేసు ప్రభు వారిలో మార్పు వచ్చి ఉంటుంది. మా పైన ఏదో కోపం వచ్చి ఉంటుంది. మాట్లాడరేమండి మీరు? హల్లెలూయా, హల్లెలూయా. నో,
దేవుని కుమారుడైన యేసు ప్రభువుకున్న విశ్వాసము లేకుండా ఎవ్వరూ నిత్యము రక్షణలో నిలవలేరండి. యేసు ప్రభుకి నీవు ఎంత కాలము పరిపూర్ణమైన విధేయత కలిగి జీవిస్తావో అలాగ విధేయత కలిగిన జీవించే విశ్వాసి ఆత్మీయంగా ఫలిస్తారు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు, వారికి దైవ దర్శనము కలిగి ఉంటారు. హల్లెలూయా! వారికి దైవ దర్శనము కలిగి ఉంటారు. అదిగో నా ప్రభువు నా ప్రియుడు వస్తున్నాడు, ఆయన నేను ఎదుర్కోవాలి ఇప్పుడు. ఇలాంటి ఒక గొప్ప దర్శనం వారికి అర్థమైందా ప్రియులారా? కాబట్టి సమయం సహోదరి సహోదరులారా బాగా గమనించండి. యేసు ప్రభు వారికి ఉన్న విధేయత. ఏమండి, ప్రభు గురించి ఎక్కడ ఒక మాట చదివాం, ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్పెను అని ఉందండి. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి. యేసు ప్రభు వారు భూమి మీద జన్మించి, బాగా వినాలండి మీరు, వయసు అంటే బాల్యకాలము నుండి శిలువ మరణము వరకు విధేయతనే తప్ప ఇంకేమీ తెలియదండి. 30 సంవత్సరాల కాలం ప్రభు పుట్టిన తర్వాత 30 సంవత్సరాల కాలం ప్రియులారా యోసేపు ఇంట్లో పెరిగాడు. మరియా యోసేపుకి ప్రదానం చేయబడింది. యోసేపు చాలా త్వరగా చచ్చిపోయాడు. యోసేపు వివాహం తర్వాత మరియకి అమ్మాయిలు అబ్బాయిలు పుట్టారు. వారు యేసు ప్రభుని హింసించిన విధానము ఇంత అంతా కాదండి. హలో, అలాగ వారు ఎంత బాధ పెట్టి హింసించినా నోరెత్తి వాళ్ళెవ్వరినైనా ఏమీ మాట్లాడారు. ఆయన విధేయత చూపాడు. సహోదరి సహోదరులారా, ఒక విషయం మర్చిపోకండి. ఒక విశ్వాసి రక్షించబడిన దినం మొదలుకుని మరణ దినము వరకు, అంటే ఈ లోకయాత్ర ముగించే రోజు వరకు ఏ సహోదరుడైతే ఏ సహోదరి అయితే సంపూర్ణ విధేయత కలిగి ఉంటారో, హల్లెలూయా, అలాంటి వారి జీవితము ఎంతో ధన్యకరమైనది. ఎందువల్ల వారు తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు వారు తప్పకుండా ప్రభువుని ఎదుర్కోవడానికి ఎత్తబడతారు. దేవునికి స్తోత్రాలు. వారు ఆగిపోవడానికి కారణం ఏది ఉండదు అక్కడ. అర్థమైంది మీకండి? శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాను. మర్చిపోకండి, యేసు ప్రభు జన్మించిన దినం మొదలుకుని మరణ దినము వరకు, హల్లెలూయా. తీయండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి త్వరగా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా. అయ్యా, అర్థమవుతుందా? ఆయన దగ్గరికి శిలువ మరణం వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు. ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. విధేయత కలిగిన వారికే తగ్గింపు ఉంటుంది. లేకపోతే ఏదో కొలతలు వేసుకుంటూ కూర్చుంటారండి. ఆ కొలతలు వాళ్ళకే తెలియాలి. నేను దాని గురించి మాట్లాడుతూ వస్తాను. ఒక్కసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 38, 39 వచనం చూడండి ప్రియులారా. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి
సాగిలపడి. ఈ మాట మీద మీరు దృష్టి బాగా పెట్టండి అయ్యా. మీరు బుర్రలు బైబిల్ మీకు వాక్యమే పెట్టండి. నా తండ్రి సాధ్యమైతే. అయ్యా ఎలాగా? సాగిలపడి. విధేయతకు రుజువు అదేనండి. సాగిలపడి. మానవ శరీరానికి ఒక స్వభావం ఉంది. దీనికి అనుకూలంగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాక ఎట్టబడుతుంది. ఏది అయ్యా? దానికి ప్రతికూలమైన పరిస్థితి ఏమైనా వచ్చిందనుకోండి, అయ్యా ఎద్దబేరి మోగెత్తదండి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీరు ఈ వాక్యం మీద దృష్టి పెట్టండి. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు. నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అయ్యా, సంపూర్ణ విధేయత అనేది మనం అలవర్చుకుంటే, సంపూర్ణ విధేయత అనే మన నైజం, మన స్వభావం అయితే, హల్లెలూయా, ఆ వ్యక్తి హృదయపూర్వకంగా అంతరంగములోంచి వచ్చే మాట ఏంటి? దేవా, నీ చిత్తమే జరిగింపని. నీ చిత్తము ఏదో దాన్ని నేను వెంబడించేలాగా నీ కృప నాకు ఇవ్వండి. ప్రియమైన సహోదరి సహోదరు, ఇది నూతన నిబంధన శ్వాస చేయవలసిన ఈ విధేయత. నేను మరలా చెప్తున్నాను, విధేయత కలిగిన విశ్వాసం మీద సైతాను ఏం చేయలేడు? వారి నెత్తి మీద ఎంట్రుకు కూడా తీయలేడండి. ఎవరు? వారి మీద విధేయత గల విశ్వాసం మీద సైతాను ఏ మాత్రము విజయము పొందనేరడు. కాబట్టి నా ప్రియులారా, అర్థమవుతుంది మీకండి? సంపూర్ణ విధేయత మనకి చాలా అవసరమై ఉంది. ఆ విధేయత లేకుండా హల్లెలూయా ఎవ్వరము ఏం చేయలేము. ప్రభు రాకళ్ళు ఎత్తబడలేము, ప్రభుకి ఇష్టలుగా ఉండలేము, ప్రభు ఆశీర్వాదాలు పొందలేము, ప్రభు సారూప్యమునకు సమరూపముగా మలచబడలేము, దేవుని చిత్తం అంతా నెరవేర్చలేము. హల్లెలూయా. ఏదో క్రైస్తవులుగా పేరుకు మాత్రం ఉంటామంతే తప్ప ప్రభువును సంతోషపెట్టే పరిస్థితి ఏది నీలో నాలో కూడా ఉండదు నా ప్రియ. కాబట్టి ఈ రెండవ పునరుత్థాన దినం, ఈ 2021 సంవత్సరం, ఈ మొదటి నెల, ఈ రెండవ పునరుత్థాన దినాన్ని ప్రియులారా, ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మాట్లాడు. విశ్వాసి ఎవరు సంపూర్ణ విధేయత కలిగి ఉంటారు, వారిని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు అన్ని రంగాల్లో వృద్ధి చెందుతూ ఉంటారు. అలాంటి విశ్వాసులే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా 30 60 హల్లెలూయా 100 ఫలిస్తూ ఉంటారు. 100 దీవెన రూపిస్తారు, 100 ఆశీర్వాదాలు పొందుతారు, 100 ప్రభువుని మహిమపరుస్తారు. బుద్ధిగల కంజకుల వలె హల్లెలూయా పెండ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పినప్పుడు వారే ప్రభువుని ఎదుర్కొంటారు ప్రభువుని. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది సంపూర్ణమైన విధేయత, విధేయత, విధేయత. ఆ విధేయత గలవారుగా ఉండటానికి ఏ దేవుని బిడ్డ అయితే సజీవ యాగముగా మారు మాట, ఏమంటే విధేయతలో ఒక మాట చెప్తాను వింటారా? విధేయత అనేది ఒకటి ఉంది కదా, ఆ విధేయత అనే దానిలో మారు మాట ఉండదండి.
మీకు అర్థం కాలేదా? ఇందా చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు. నేను ఏమంటున్నాను, అది ఇశ్రాయేలు అని రాయబడి ఉంది, నేను కాదంటున్నాను. ఆయనకి విధేయత ఉందనుక ఏం చేస్తాడు? ఏ ఇశ్రాయేల్గా ఉంటే మీరు కాదంటారేంటని చెప్పేసి డబాయించి వాదన దిగడా పెట్ట ఏం చేస్తాడు? విధేయత అనే గుణం ఏం చేస్తుంది? మారుమాట పలకదంతే. ఆ తర్వాత ఎప్పుడో నెమ్మదిగా వచ్చి, అదన్నా చాలా వినయంగా వచ్చి, అయ్యా ఆ కార్డు తెచ్చి, నా బైబిల్లో ఉన్న కార్డు చూపించి, ఏముందండి, అవును నాయన ఇశ్రాయేలే, కానీ నీ విధేయత కలిగి ఉన్నావో లేదో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. అర్థమైంది మీకు? విధేయత అంటే అది. అక్కడ రూలు రెగ్యులేషన్ బాబు, జ్ఞానము తెలివి ఏది ఉండదు. అలా ఉండే పరిస్థితి అక్కడ ఏ మాత్రము కూడా కానరాదు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అర్థమైందా సహోదరి సహోదరులారా? ఏమన్నా భాష అర్థమైందా మీకు? చెప్పండి, మాట్లాడరే. మీరు దయించి గమనించాల. నేను మరలా చెప్తున్నాను, వాటమి లేని జై జీవితం జీవిస్తేనే అంచె దినాల్లో మనము ప్రభువుని ఎదుర్కోగలుగుతాం ప్రియులారా. వాటమి లేని జై జీవితం జీవిస్తేనే ఏమంటే లోకపరంగా ఒకవేళ దేవుడు నీకు 10 కోట్లు ఇవ్వచ్చు, 100 కోట్లు ఇవ్వచ్చు, 1000 కోట్లు ఇవ్వచ్చు, 1,00,000 కోట్లు ఇవ్వచ్చు. నువ్వు విడవబడి నరకానికి వెళ్తే ఏటి నీకు ఇవ్వబడిన కోట్ల వల్ల లాభం? చెప్పండి అయ్యా, మాట్లాడరే. ఇవాళ అంత డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు గొడవేనే, నీకు ఏ గొడవ లేదు ప్రపంచంలో. హల్లెలూయా హల్లెలూయా. దాంతో నేనే ఏకీపించలేను. ఎందువల్ల? ఈ సత్యవాక్యానికి నేను విధేయుడిని అవుతున్నాను కాబట్టి దేవునికి అర్థమైందా ప్రియులారా? నూతన నిబంధన విశ్వాస జీవితం విధేయత. అదేంటి ఇశ్రాయేలుగా ఉంటే యాకోబు అంటారేంటి మీరు? చెప్పండి, అక్కడ ఏమి రాయబడి ఉంది? మీరేం చెప్తున్నారు? అసలు ఆ భావం ఎప్పుడైతే ఉన్నదో ఆ బిడ్డలో విధేయత లేదంటే ఆ బిడ్డకి బాగా అర్థం చేసుకోవాలి ప్రియుల. ఏం చేయాలి అప్పుడు? ఆ బిడ్డ ఏం చేయాలి? కన్నీరు కార్చి, ప్రభువా మీరు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనతో కన్నీరు కార్చి భయభక్తులు కలిగుండి, దేవా నేను నీ మాటకు అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో ఎలాంటి శ్రమలు అవమానములు దెబ్బలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రతి దానికి నేను సంపూర్ణ విధేయత కలిగుండే కృపమ్మని హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రతిరోజు పగలు సేవ చేశారు, రాత్రల్లా ప్రార్థన చేశారు. ఏమిటా చేసిన ప్రార్థన? చెప్పండి, ఆయన చేసిన ప్రార్థన ఏంటండి? ఆయన చేసిన ప్రార్థన ఏంటి? 7వ వచనం చదవండి. హెబ్రీ 5:7 త్వరగా. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి అయ్యా, ఒక విశ్వాసి మరణం నుండి ఎవరిని రక్షించగలడు ప్రభు? ఎలాంటి విశ్వాసిని రక్షించగలడు? ఆయన విధేయత గల విశ్వాసిని రక్షించగలడు ప్రియులారా. ఆ విధేయత నేర్చుకోవడానికే ఆయన 3.5 సంవత్సరాల కాలం ప్రతి రాత్రి రోదనతో వేదనతో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. విధేయత నేర్చుకోవడం. నువ్వు దేనికి చేస్తున్నావు? అయ్యా నాకు ఈ బాధలన్నీ బాధ, ఈ కట్ట యావండి. నిజమైన విశ్వాసి గొడవలేం చేయడం, ఈ గొడవలు ఏమీ చేయడండి. దేవుడు కల్పించిన ప్రతి పరిస్థితికి విధేయుడవుతాడు. నాకు తెల్లవారుజామని ప్రభు ఒక మంచి మాట చెప్పారు.
నేను నీ ముందుంచిన ప్రతి మార్గానికి విధేయత కలుగు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాస జీవితంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా మీరు ఉండాలంటే, ఒక ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మీరు మనం కలిగి ఉండాలంటే దానికి ప్రాముఖ్యమైనది విధేయత. ఆ విధేయతను అలవర్చుకోవడానికి రోదనతో కన్నీటితో యేసు ప్రభు శరీరధారికి ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టాడు. అలాగ మొరపెట్టి విధేయత చూపిన విశ్వాసం సైతాను చేతిలో ఓడిపోరు. హల్లెలూయా. చిన్నపిల్లలు బొమ్మలతో ఆట ఆడుకుంటారు చూసారండి. మా మనవడు ఉన్నాడండి, ఒకసారి బొమ్మతో ఆట ఆడతాడు ఇసుకొచ్చింది అనుకోండి, ఒక్కడికి ఎరేస్తాడు పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సైతాన్తో ఆట ఆడను గోడకేసి కొట్టగలుగుతావు సహోదరుడా. ఎవరు? విధేయతను అలవర్చుకున్న దేవుని బిడ్డలు, విధేయత కలిగున్న విశ్వాసులు. వారికి అన్ని దీవెనలు, వారికి అన్ని ఆశీర్వాదములు. వారు హృదయము హల్లెలూయా హల్లెలూయా పరలోక సంతోషముతో, హల్లెలూయా పరలోక సంతోషము నది ప్రవాహం అనేది వారి హృదయాల్లో, వారి ఇంటిలోంచి పారుతూ ఉంటుంది. అలాంటి వారు ఇతరులకు కూడా సంతోషమిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విధేయత గలవారుగా ఉంటాకి మనల్ని మనం ప్రభుకి అర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ కూడా ప్రియులారా, ఈ దినాన్ని, ఈ 2వ వారములో 2021 సంవత్సరం 1వ నెల 2వ పునరుత్థాన దినములో ప్రభు మనల్ని దర్శించి ఉన్నారు. అపవాది పైన సంపూర్ణ జయము పొందకుండా మనలో ఎవరము దేవునికి ఇష్టలుగా ఉండలేము, దేవుని మహిమలో ప్రవేశించలేము. ప్రియులారా, దేవుని రాజ్యములో మనం చేరలేము. ఆయన మహిమలో ప్రవేశించాలని, ఆయనకి ఇష్టలుగా ఉండాలన్నా, ఆయన ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించాలన్నా సంపూర్ణ విధేయత అవసరమై ఉంది. ప్రభు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిచయని బట్టి ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెల్లిద్దాం. ప్రత్యేక రీతిగా ఈ దినం దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడిన దాన్ని బట్టి ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దాని బాబు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విధేయతనే గుణలక్షణం, విధేయతనే స్వభావం నేను కలిగుంటే ఇంక అక్కడ ఎదురు చెప్పడానికి ఏది లేదండి. అక్కడ ఆ పరిస్థితి రాదు అక్కడ. ఎందుకంటే విధేయత అనే ఫలము అలాంటిది. అలాంటి కృప మనం కలిగి ఉంటే, అయ్యా భూమి మీద ఉన్న పరిశుద్ధుల కంటే నువ్వు శ్రేష్టమైన పరిశుద్ధుడిగా, ఒక శ్రేష్టమైన పరిశుద్ధురాలుగా జీవిస్తావు. అపవాది నిన్ను చూసి భయపడతా ఉంటాడు. అపవాది వారి దూతలు నీ పాదాల కింద ఉంటారు. అప్పుడు జయము మందే, పరలోక సంతోషం అనుభవిస్తాం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాము. వాటి లేని గొప్ప జయ జీవితము, సుఖ శాంతులతో కూడిన ఆనందము, సంతోషము గల బ్రతుకు మనం బతుకుతూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. ఈ పగటి వేళ మనల్ని దర్శించిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరవాలి. దయచేసి ప్రతి ఒక్కరు నోరులు తెరవాలి. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా దేవానికే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మన దీవెన కొరకు, మన ఆశీర్వాదం కొరకు మనలను ప్రేమించి, మనలను కనికరించి, ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తే, ఏ మార్గంలో మనం ముందుకు వెళితే మనం దీవించబడతామో, ఏ మార్గంలో మనం ముందుకు వెళితే దుష్టుడైన సాతానుపై విజయము సాధించగలమో మనతో మాట్లాడిన దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడైన మా గొప్ప దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ 2వ పునరుత్థాన దినమున, ఈ నూతన సంవత్సరంలో మనం దర్శించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి అవిధేయత నుండి, ప్రతి స్వంత ఆలోచనల నుండి,
ప్రతి సొంత మార్గముల నుండి మనం విడిపించబడి సంపూర్ణంగా దేవుని చిత్తమునకు అప్పగించుకున్నట్లుగా, ప్రభువా నా జీవితంలో నీ ఇష్టమే జరుగునుగాక, నా జీవితంలో నీ చిత్తమే జరుగునుగాక అని సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్న వారమై హృదయపూర్వకముగా దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. అందరము దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, ప్రైజ్ ది స్తోత్రం, లార్డ్, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దయా కనికర సంపన్నుడా, హల్లెలూయా. మీ గొప్ప ప్రేమను బట్టి, మీ గొప్ప దయని బట్టి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మా రక్షణకర్త అయిన మా ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మీ మహా ఉచితమైన కృప, మీ దయ, మీ కనికరమును బట్టి ఈ సమయమందు ప్రభువా మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, మా దీవెనకు, మా యొక్క ఆశీర్వాదానికి, దుష్టుడైన సాతాను మీద సంపూర్ణమైన జయమును పొందటానికి ఏ మార్గమైతే మీరు మాకు ఏర్పరిచారో ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీరు మాకు తెలియచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మాలో ఉన్న ప్రతి అవిధేయతను తొలగించండి, మాలో ఉన్న ప్రతి అతిక్రమాలను తొలగించండి. ప్రభా, మాలో ఉన్న ప్రతి లోబడలేని మనస్సును తీసివేయండి నాయన. సంపూర్ణంగా మమ్ములను మేము మీకు అప్పగించుకున్నట్లుగా, గత రాత్రి మీరు మాట్లాడినట్లుగా సజీవ యాగముగా మా శరీరములను మీకు అప్పగించున్నట్లుగా ప్రభా మీ చిత్తము జరిగించుటకు, మీ ఇష్టము నెరవేర్చుటకు మా ఎడల మీ ఉద్దేశం ఏమై ఉన్నదో అదంతయు గుర్తించిన వారమై దానికి సంపూర్ణంగా లోబడి జీవించుటకు ఒక నూతనమైన కృపను ఇప్పుడే మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. ఏదైనా ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రభువా, ఇక్కడున్న మా అందరి యొక్క హృదయ అంతరంగ స్థితిని ఎరిగిన దేవుడవు నాయన, మా హృదయ వాంఛలు ఎరిగిన దేవుడవు ప్రభువా. ఎందరైతే సంపూర్ణ విధేయతను కోరుకుంటున్నారో ప్రభువా, నాకు విధేయత కావాలి అని అడుగుచున్నారో ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా లోబడే మనస్సివ్వండి నాయన. దుష్టుడైన సాతాను మీద జయమును పొందుటకు నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, సాతాను చేతుల్లో మేము ఓడిపోకుండా విడుదల పొందుటకు నాయన సంపూర్ణమైన విధేయత కలిగి ప్రభా, మీరు ఏ మార్గంలో అయితే నడిచారో, భూమి మీద శరీరధారిగా జీవించిన దినాల్లో ఏ మార్గంలో అయితే నడిచారో అదే అడుగు జాడల్లో మేము కూడా ప్రయాణము చేయటానికి కావలసిన కృపను ఇప్పుడే అనుగ్రహించండి నాయన. క్రైస్తవ జీవితం అంటే, ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఏదో కార్యక్రమాలు కాదని ప్రభా, మేము ఏదో చేసి మిమ్మల్ని తృప్తిపరచలేము, కానీ మీ మాటకు సంపూర్తిగా లోబడిన వారమై నిన్ను సంతృప్తి పరచగలమని ప్రభా ఈ దినమున గుర్తించినట్లు మనోనేత్రాలు వెలిగించండి, గ్రహింపు కలిగించండి. విన్న వాక్యం మా అందరి హృదయాలు నూరంతలుగా ఫలింప చేయండి నాయన. మీరే కృప చూపి నడిపించమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.